ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, పిడికస్ హాస్పిటల్ నుంచి. ఆర్థరైటిస్ అన్నప్పుడు కీళ్ళ నొప్పుల గురించి చాలా బోలెడన్ వీడియోస్ ఉంటాయి. బట్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎవరిలో ఎక్కువగా ఉంటాయి? ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి మనం ఉండే లైఫ్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్థరైటిస్ రావడానికి కారణం అవుతాయా? ఈ విషయాన్ని డిస్కస్ చేద్దాము. అండ్ ఆర్థరైటిస్కి ఒక మంచి పరిష్కారం కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో నార్మల్గా చూసుకుంటున్నట్లయితే ఈ కీళ్ళ నొప్పులు అనేది పెద్దవాళ్ళలోనే 60 లేకపోతే 50. బట్ ఇప్పుడు ఈవెన్ ఇక్కడ కూర్చున్న అందరిలో కూడా కూర్చుంటే లేవకుండా లేచే వాళ్ళు ఉండరు. ఇప్పుడు చాలా మంది అలానే ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా బాగా ఫిట్నెస్ చేసి జిమ్కి వెళ్ళి డైట్ కాన్షియస్గా ఉంటే తప్ప అందరిలో ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము. ఈవెన్ కొంచెం కాన్స్టెంట్గా కూర్చుంటే ఇక్కడ నొప్పి అని కాసేపు వాళ్ళు చైర్లో కూర్చుంటే నడుము పట్టేసింది అని చెప్పి. సో ఎందుకు ఇంత చేంజెస్ అనేవి ఎందుకు వస్తున్నాయి? మనం దీన్ని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతాం? మీరు చెప్పింది కరెక్ట్ అండి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. మా నాన్నమ్మ నాతోనే ఉంటారు. సో 90 years అనమాట ఆమెకి ఇప్పుడు. ఆమె చిన్నప్పుడు స్టోరీ చెప్పేది. ఆమెకి 13 years 14 years చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక చిన్న విలేజ్లో ఉండేవాళ్ళు అనమాట. వెంకటగిరిలో ఉండేవాళ్ళు. వెంకటగిరిలో ఏంటంటే సో అప్పుడు కరెంట్ కూడా ఉండేది కాదంట వాళ్ళకి. ఈవినింగ్ అయితే ఏంటంటే 6 o'clock 7 o'clock అందరూ పనులు క్లోజ్. షాపులు ఏమున్నాయి, చిన్న చిన్నవి ఏమున్నాయి అన్నీ క్లోజ్ అండి. 6 o'clock 7 o'clock మొత్తం అందరు భోజనం చేసేసేవాళ్ళండి. చేసేసి వాళ్ళు ఉన్న ఏరియాలో ఒక టెంపుల్ ఉండేది, చిన్న టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్కి ఒక పెద్ద రచ్చబండలాగా ఉంటుంది. అక్కడ మర్రి చెట్టు, వేప చెట్టు అన్నీ ఉంటాయి కదా, పెద్ద బండ. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పోయి అక్కడ కూర్చొని కొంతసేపు మాట్లాడుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు పోయేవాళ్ళు. అప్పుడు చెప్పేవాళ్ళంట, అరే వీడికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నాయి, జస్ట్ 80 years వీడికి, ఇంకా వీడు అప్పుడే మోకాలు నొప్పి అంటున్నాడు అని చెప్పేవాళ్ళంట. అప్పుడే మోకాలు 80లో. బేసిక్గా ఆ కాలంలో ఏంటంటే మోకాలు నొప్పులు వచ్చినాయంటే ఆఫ్టర్ 90 వస్తేనే అది కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. మోకాలు నొప్పులు వచ్చినాయంటే అక్కడికి 90 years. ఇప్పుడు ఏం చూస్తున్నాం మనము, 30s ఏంటి, ఈవెన్ మనకు ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి చూసారా, ఇంటర్మీడియట్ కాలేజెస్లో పిల్లల్ని జాయిన్ చేపిస్తారు 2 years లాంగ్ టర్మ్లో అని జాయిన్ చేపిస్తారు. దాని నుంచి బయటకు వచ్చిన వెంటనే అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. 22 years 23 years సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ చాలా మందికి ఉంది. సో అదనమాట స్టోరీ. సో బేసిక్గా ఆర్థరైటిస్ అంటే ఏం లేదు, సింపుల్గా జాయింట్ పెయిన్ అని. మీ జాయింట్స్లో నొప్పి వస్తే నెక్ పెయిన్ కానీ, లేకపోతే మోకాలు నొప్పి కానీ, యాంకిల్ పెయిన్ కానీ, హిప్ పెయిన్ కానీ, లో బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్, ఏ షోల్డర్ పెయిన్, ఏ పెయిన్ వచ్చినా, ఏ జాయింట్లో పెయిన్ వచ్చినా సింపుల్గా ఆర్థరైటిస్ అంటామన్నమాట. సో దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో కొన్ని వందల డిసీజెస్ ఉన్నాయి ఆర్థరైటిస్ రావడానికి. దాంట్లో మనం మెయిన్గా చెప్పుకునే డిసీజెస్ 3 ఉన్నాయన్నమాట. ఫస్ట్ది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటామన్నమాట. నెక్స్ట్ది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటామన్నమాట. థర్డ్ది గౌట్ అంటామన్నమాట. ఇంకో అంకైలోజింగ్ స్పాండిలోసిస్ అని, అది కూడా కొంతమందిలో ఉంటుంది. సో బేసిక్గా ఆర్థరైటిస్ ఏంటంటే జాయింట్ పెయిన్. ఈ జాయింట్ పెయిన్ రావడానికి కొన్ని వందల డిసీజెస్ ఉన్నాయి. దాంట్లో ఈ 4 అనేవి మెయిన్ డిసీజెస్ అన్నమాట. ఓకే. సో మనం మీరు చెప్పినట్టుగా 80sలో వచ్చినప్పటి నుంచి ఇప్పుడు అర్లీ 20-30sలో వచ్చే వరకు వచ్చేసాం మనం. సో దీన్ని ఎట్లా మరి సెట్ చేయాలి? నేను ఇలా ఉండకూడదు, నేను ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి అన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? రైట్, చాలా మంచి క్వశ్చన్ అండి. మనకు ఎందుకు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తున్నాయంటే 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది ఏంటంటే డైట్, మనం ఏం డైట్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ది ఏంటంటే నిద్ర. థర్డ్ది ఏంటంటే ఎక్సర్సైజ్. ఫోర్త్ది ఏంటంటే మన లైఫ్లో స్ట్రెస్ ఉందా లేదా. ఫిఫ్త్ది ఏంటంటే ఏం అలవాట్లు ఉన్నాయి, ఆల్కహాల్ తాగుతాడా, స్మోకింగ్ చేస్తాడా, ఏం చేస్తాడు. ఈ 5 కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఓకే, మనకు డిసీజెస్ అనేవి మన తాతలకి ఎప్పుడు 90 yearsకి వచ్చాయో మోస్ట్ ఆఫ్ ది డిసీజ్ 90 yearsకే వస్తాయి. సో మన నానమ్మలకి ఎలా ఉండింది, వాళ్ళు ఇప్పుడు కూడా చాలా గట్టిగా ఉన్నారు. వాళ్ళకి ఈ
యూటరస్లు తీసేయడము, ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లమ్స్, నెబోథియన్ సిస్ట్లు, వాళ్ళకి ఇవన్నీ ఏమీ లేవు. వాళ్ళకి ఇవి ఏంటో కూడా తెలియదు అసలు. అలా బతకాలి అంటే ఈ 5ని కనుక కంట్రోల్ చేసుకుంటే సో ప్రతి ఒక్కరు మేల్ కానీ ఫీమేల్ కానీ 100 సంవత్సరాలు గ్యారంటీ బతుకుతారు. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వల్ల మన పాతకాలం వాళ్ళు చేసినట్టు చేస్తే 120 years గ్యారంటీ బతుకుతారు చాలామంది. ఓకే ఓకే. సో ఈ రెండిట్లో మనం ఇప్పుడు మీరు చెప్పిన ఈ 5లో నిద్ర, తిండి, కొంచెం సరే తిండిని కూడా మనం ఎలాగోలా సెట్ చేసుకుందాం. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, మెట్రోపాలిటన్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా కాస్త హెల్దీగా తినడానికి స్టార్ట్ చేశారు, ఎర్లీగా పడుకుంటున్నారు అనుకుందాం. మిగతా 3 ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఈ 2 ఈ 5లో 95% ఆఫ్ ది ఎఫెక్ట్ తిండే. తిండి మీరు హెల్తీగా ఉండాలంటే 95% తిందే. మిగిలిన నిద్ర కానీ, ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే స్ట్రెస్లెస్ లైఫ్ కానీ, అలవాట్లు కానీ జస్ట్ 5% కాంట్రిబ్యూట్ చేస్తాయి అంతే. ఓకే. తిండిని కనుక కరెక్ట్గా తింటే మీకు 95% ఆఫ్ ది డిసీజెస్ తగ్గిపోతాయి. ఎస్పెషల్లీ విమెన్కి సంబంధించిన బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, లేకపోతే మెనోపాజ్కి సంబంధించిన సిమ్టమ్స్ కానీ, లేకపోతే పీసీఓడీస్, బల్కీ యూటరస్, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్లు అన్నీ మీరు కన్నా డైట్ కన్నా తగ్గిస్తే అన్నీ తగ్గిపోతాయి. 95% డిసీజెస్ మాయమైపోతాయి. ఓకే ఓకే. మిగిలినవన్నీ కలిసి జస్ట్ 5% కాంట్రిబ్యూషన్ అంతే. ఎవరైనా కానీ నిజంగా అంటే నాట్ ఓన్లీ ఆర్థరైటిస్ అండి, డాక్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు చెప్పే దాంట్లో 90% నిద్ర, తిండి, టైంకి తినడం, టైంకి పడుకోవడం ఇవే ఉంటాయి. సో ఇప్పుడు ఒకవేళ దీన్ని ఇంకా కంప్లీట్గా నాకు వద్దు, నేను ఓవర్కమ్ చెయ్యాలి అన్నప్పుడు మెడికేషన్ ఏం తీసుకోవాల్సి ఉంటుంది? మన హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది? డెఫినెట్గా అండి, మీ లైఫ్ స్టైల్ని ఫిక్స్ చేసుకొని హోమియోపతి మెడిసిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హోమియోపతి మెడిసిన్స్ ఏం చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విమెన్లో కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి? పీసీఓడి, బల్కీ యూటరస్, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, నెబోథియన్ సిస్ట్, ఇట్లాంటివి ఏమైనా ఫిమేల్కి సంబంధించిన ఆల్రెడీ ప్యాథాలజీ ఉంటే మీరు జస్ట్ కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ తీసుకొని హోమియోపతి వాడండి, చాలా మంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఈ ఆర్థరైటిస్కి వచ్చినప్పుడు కానీ, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్కి వచ్చినప్పుడు కానీ, గౌట్కి వచ్చినప్పుడు కానీ, వీటికి అన్నిటికీ ఏంటంటే ప్యాథలాజికల్గా ఉండడం, ఈ ప్యాథాలజీ బాగా డెవలప్ అయి ఉంటుంది అనమాట. ఇవి తగ్గించడానికి కూడా చాలా బాగా హోమియోపతి పనిచేస్తుంది. హోమియోపతి ఎంత బాగా పనిచేస్తుందంటే ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో మంచి రిలీఫ్ చూపించవచ్చు. బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు మంచి లైఫ్ స్టైల్ అనేది ఉండాలన్నమాట. ఇవన్నీ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా, ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో చాలా బాగా ట్రీట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, గౌట్ కానీ మనము పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ అని చెప్తామన్నమాట. ఒక్కొక్క డిసీజెస్కి ఒక్కొక్క రకమైన సక్సెస్ రేట్ ఉంటుంది. హోమియోపతిలో ఈ డిసీజెస్కి ఆల్మోస్ట్ 80% అనేది సక్సెస్ రేట్ ఉంటుంది. ఇంకా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇంతవరకు ఆస్టియో ఆర్థరైటిస్తో వచ్చిన పేషెంట్స్, మేబీ మీరు సర్వైకల్ స్పాండిలోసిస్ తీసుకోండి, లంబార్ స్పాండిలోసిస్ తీసుకోండి, ఏ పేషెంట్ నా దగ్గరికి వచ్చిన పేషెంట్ సర్జరీకి వెళ్ళలేదు. అది ఇంకా 4th స్టేజ్లోకి వెళ్ళిపోయి మనకు స్పైనల్ కార్డ్ పైన సివియర్ ప్రెషర్ పడితే తప్ప వేరే ఏ పేషెంట్స్ వెళ్ళలేదన్నమాట. ఓకే ఓకే. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా అంతే. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. దీంట్లో కూడా పేషెంట్కి చాలా మంచి రిలీఫ్ వస్తుంది. స్టెరాయిడ్స్ వరకు పోకుండా మనము మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ని కాపాడచ్చు. గౌట్లో కూడా అనమాట, గౌట్లో కూడా మెటబాలిక్ డిజార్డర్ అది. మంచిగా వాళ్ళ కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని హోమియోపతి తీసుకుంటే గౌట్కి సంబంధించిన సిమ్టమ్స్ కూడా బాగా తగ్గియచ్చు. అంతేకాకుండా నాకు కామన్గా వచ్చే కేసెస్ అంకైలోజింగ్ స్పాండిలోసిస్ అంటాం అనమాట. అంకైలోజింగ్ స్పాండిలోసిస్ అంటే ఎముకలన్నీ ఇట్లా మెర్జ్ అయిపోతాయి వాళ్ళకి. అంకైలోజింగ్ స్పాండిలోసిస్ కూడా మనం ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తామో హోమియోపతిలో మంచిగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది, సిమ్టమ్స్ తగ్గుతాయి. సో వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది మనము పెంచవచ్చు, అదే లైఫ్ క్వాలిటీ కూడా పెంచవచ్చు, ఎస్పెషల్లీ అంకైలోజింగ్ స్పాండిలోసిస్లో. ఓహో ఓకే. సో మనకి తెలిసింది చాలా తక్కువ, తెలియాల్సింది తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంది. సో మీకు ఎవరికైనా కానీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కన్సల్టెంట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి త్వరగా బయటపడే అవకాశం అయితే ఉంది. హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉంది, తప్పకుండా హోమియోపతి మెడిసిన్ కూడా ట్రై చేస్తూ ఉండండి. సో ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియోస్ భరద్వాజ్ సార్ త్రూ మేము కూడా చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.